Yes, students, ప్రతిరోజు యూట్యూబ్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఒక 50 ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో బ్యాంక్ క్లర్క్స్, బ్యాంక్ పీఓస్, రైల్వేస్, కోర్స్ రైల్వేస్లో ఇంగ్లీష్ ఉండదులేండి, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్, ఎల్ఐసి, తొందరలో ఎస్బీఐ పీఓ రాబోతుంది, గ్రామీణ బ్యాంక్ క్లర్క్ పీఓస్, నేషనలైజ్ బ్యాంక్ క్లర్క్ పీఓస్, నేషనలైజ్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్, ఎల్ఐసి క్లర్క్స్, ఎల్ఐసి ఏఓస్, ఎస్ఎస్సి ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని ఈ సెంటెన్సెస్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ను ఎవ్రీడే 50 సెంటెన్సెస్ మనం డిస్కస్ చేస్తూ పోతున్నాం. ఈరోజు 251 to 300 సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాం. 251. సెలబ్రేటింగ్ ఇట్స్ 10 long years in the industry, a private entertainment channel announced a series of programs at a press conference. Celebrating its 10 long years in the industry, 10 ఏళ్ల పాటు పనిచేస్తున్నటువంటి ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి అచీవ్మెంట్స్ అన్నిటినీ సెలబ్రేట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి అచీవ్మెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఏ ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్, మరి రిలేటెడ్ టు ద పాస్ట్, 10 ఏళ్ల నుంచి కాబట్టి దట్ యాక్టివిటీ మస్ట్ బి రిలేటెడ్ టు ద పాస్ట్. సో వీ హ్యావ్ టు చేంజ్ దిస్ అనౌన్స్ టు అనౌన్స్డ్, ANNOUNCED, అనౌన్స్డ్. ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. హియర్ వర్బ్ రిలేటెడ్ ఎర్రర్. ఏ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. Then the award ceremony ended on a note of good cheer, with audiences responding warmly to its lineup of films. The award ceremony ended on a note of good cheer, with audience responding warmly. With audiences responding warmly. ఆడియన్సెస్. ఇక్కడ ఆ సెరమనీ చాలా బాగా జరిగింది. ఎండింగ్లో అందరూ చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. విత్ ఆడియన్స్ రెస్పాండింగ్ వార్మ్లీ. మరి ఆడియన్స్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు టు ఇట్స్ లైనప్ ఆఫ్ ఫిల్మ్స్. వరుసగా కంటిన్యూస్గా చూపించినటువంటి ఫిల్మ్స్కు అని అర్థం. మరి విత్ ఆడియన్స్ రెస్పాండింగ్. ఆడియన్స్, AUDIENCE. ఆడియన్స్ అంటేనే ప్రేక్షకులు, AUDIENCE. దీనికి ప్లూరల్ లేదు కాబట్టి ఆడియన్స్ నౌన్కు సంబంధించినటువంటి ఎర్రర్. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ ది 253. ది యాక్ట్రెస్ వాజ్ ఆర్డర్డ్ ఫర్ వేర్ ఆన్ ఆల్కహాల్ monitoring bracelet and submit to random weekly drug testing after she failed to appear for a court date last week. The actress was ordered to wear. Order for wear కాదు, order to wear an alcohol monitoring bracelet. ఆ యాక్ట్రెస్కు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం తగ్గించడానికి ఒక బ్రాస్లెట్ వేర్ చేయమని చెప్పారు, ఆర్డర్ చేశారు. వర్ ఆర్డర్ టు వేర్. ఆర్డర్ ఫర్ కాదు, ఆర్డర్ టు వేర్. ది యాక్ట్రెస్ వాజ్ ఆర్డర్డ్ టు వేర్ అన్ ఆల్కహాల్ మానిటరింగ్ బ్రాస్లెట్ అండ్ సబ్మిట్ టు ర్యాండమ్. అంతేకాదు మళ్ళీ తర్వాత సబ్మిట్ ర్యాండమ్ వీక్లీ డ్రగ్ టెస్టింగ్. వీక్లీ ఆ డ్రగ్ ఏ విధంగా ఆమె వాడుతుంది దాని మీద కూడా అది కూడా రిపోర్ట్ చేయమన్నారు. సబ్మిట్ టు ర్యాండమ్ వీక్లీ డ్రగ్ టెస్టింగ్ ఆఫ్టర్ షీ ఫెయిల్డ్ టు అపియర్ ఫర్ ఏ కోర్ట్. ఆఫ్టర్ షీ ఫెయిల్డ్ టు అపియర్ ఫర్ ఏ కోర్ట్ డేట్ లాస్ట్ వీక్. ఆఫ్టర్ షీ ఫెయిల్డ్ టు అపియర్ ఇన్ ఏ కోర్ట్ డేట్ లాస్ట్ వీక్ సరిపోదు, ఫర్ ఏ కోర్ట్ డేట్ లాస్ట్ వీక్లో ఒక డేట్ ఇచ్చారు. ఆ డేట్లో ఆమె అటెండ్ కానందువల్ల
ఆమెను ఈ యొక్క బ్రాస్లెట్ వెయిట్ చేయమని వీక్లీ ఒకసారి ర్యాండమ్ చెక్ చేయమని కోర్టు ఆర్డర్ వేసింది అని అర్థం. కాబట్టి ఆర్డర్ టు వేర్ ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్, ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సారీ, ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉంది. Then coaches have the advantage of draw on their personal experiences and providing their players with unique inputs. Coaches have the advantage of drawing. జనరల్గా టు తర్వాత ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ వస్తుంది, కానీ ఏ ప్రిపోజిషన్ తర్వాత అయినా ఇన్ఫామే రావాలి జనరల్గా. కాబట్టి కోచెస్ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డ్రాయింగ్. కాంటెక్స్ట్ కూడా చూడాలి. డ్రాయింగ్ ఆన్ దేర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ప్రొవైడింగ్, డ్రాయింగ్ ప్రొవైడింగ్ బ్యాలెన్స్ అండ్ ప్రొవైడింగ్ దేర్ ప్లేయర్స్ విత్ యూనిక్ ఇన్పుట్స్. మరి ఇన్పుట్స్ అనేది నౌను, దానికి ముందు వస్తున్నటువంటి ఏది? అడ్జెక్టివ్. ఇన్పుట్స్ ప్లూరల్ కాబట్టి విత్ ఏ యూనిక్ ఇన్పుట్స్ అనకూడదు. జనరల్గా మరి నౌన్ వచ్చింది కదా, నౌన్ ముందు అడ్జెక్టివ్ వచ్చింది కదా, అడ్జెక్టివ్ ముందు ఇండిఫినిట్ ఆర్టికల్ రావాలా కదా అని డౌట్ వస్తుంది. కానీ ఇన్పుట్స్ అనే ప్లూరల్ వచ్చింది కదా, ప్లూరల్ ఏమి తీసుకోదు కదా, అందువల్ల ఏ వాడకూడదు. కాబట్టి ఇక్కడ కోచెస్ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డ్రాయింగ్, ఆఫ్ తర్వాత డ్రాయింగ్ ఆన్ దేర్ పర్సనల్ డ్రాయింగ్. కోచెస్ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డ్రాయింగ్ ఆన్ దేర్ పర్సనల్, ఇక్కడ ది అవసరం లేదండి, ఆన్ దేర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ప్రొవైడింగ్ దేర్ ప్లేయర్స్, ఇక్కడ ది కూడా డిలీట్ చేయాలి, అక్కడ రిడెండెంట్ అవసరము లేదు. కాబట్టి డ్రాయింగ్ ప్రొవైడింగ్ ఏంటి? ఇక్కడ ఆఫ్ తర్వాత ఇన్ఫామ్ రావాలి, ఇదొకటి. రెండోది బ్యాలెన్సింగ్, BALANCING, బ్యాలెన్సింగ్ ఆఫ్ సెంటెన్స్. ఆఫ్ తర్వాత ఇన్ఫామ్ రావాలి, డ్రాయింగ్ ప్రొవైడింగ్ సరిపోతుంది. ఏ పార్ట్ ఉంది? సెకండ్ పార్ట్. 255. ది యాక్టర్ loves to think, never enjoys, stick to one kind of role and finds it difficult to fulfill everyone's expectations. The actor loves to think or the actor loves to think. మరి ఇక్కడ ఒకటి బాగా గమనించినట్లయితే ది యాక్టర్ లవ్స్ టు థింక్, నెవర్ ఎంజాయిస్, స్టిక్స్ టు వన్ ఫైన్స్. చూసారా? యాక్టర్ లవ్స్ టు థింక్, ఎంజాయిస్, మరి ఇక్కడ ఏం రావాలి? స్టిక్స్, STICKS, స్టిక్స్ టు వన్ కైండ్ ఆఫ్ రోల్ అండ్ ఫైన్స్ ఇట్ డిఫికల్ట్ టు ఫుల్ఫిల్ ఎవ్రీవన్స్ ఎక్స్పెక్టేషన్స్. గమనించారా? లవ్స్, ఎంజాయిస్, స్టిక్స్, ఫైన్స్ అన్ని సింగులర్. యాక్టర్ సింగులర్ కాబట్టి అన్ని వర్బ్స్ సింగులర్లో ఉండాలి. లవ్స్ సింగులర్, ఎంజాయిస్ సింగులర్. మరి ఇక్కడ ది యాక్టర్ లవ్స్ టు థింక్, నెవర్ ఎంజాయిస్, స్టిక్స్ టు వన్ కైండ్ ఆఫ్ రోల్ అండ్ ఫైన్స్ ఇట్ డిఫికల్ట్ అని అర్థం. ఇక్కడ ఫైన్స్, లవ్స్, ఎంజాయిస్, ఆటోమేటికలీ ఇక్కడ ఏం రావాలి? మరి స్టిక్స్, STICKS. ఇది ఏ వర్బు? సింగులర్ వర్బ్. ఏంటికి సింగులర్ వర్బు? యాక్ట్ అనేటువంటిది సింగులర్ కాబట్టి ఇక్కడ సింగులర్ వర్బు రావాలి, అందుకనే స్టిక్స్ వాడాలి. ఇక్కడ వర్బ్ రిలేటెడ్ ఎర్రర్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫస్ట్ పార్ట్లోనే ఎర్రర్ ఉంది. దెన్ 256. ఏ మేజర్ కంప్యూటర్ సెక్యూరిటీ ఫర్మ్ urged the social networking site to set up an early warning system after hundreds of users were hit by a new wave of virus attacks. A major computer security firm urged past urged the social networking site దేనికి? to set up an early warning system after ఇక్కడ కంప్యూటర్ మేజర్ కంప్యూటర్ సెక్యూరిటీ ఫ్రమ్ urged the social networking site to set up an early warning system. ఏమంటున్నాడు? ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటున్నాడు. టు సెటప్ వార్నింగ్ సిస్టమ్ అంటే సరిపోద్ది, మళ్ళీ యాన్ ఎర్లీ ఎందుకు? టు సెటప్ వాట్? వార్నింగ్ సిస్టమ్. టు సెటప్ వాట్? వార్నింగ్ సిస్టమ్.
మరి యాడ్జెక్టివ్కు దీనికి మధ్యన వేరే ఏమి రాకూడదు. టు సెటప్ వార్నింగ్ సిస్టమ్ ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ వర్ హిట్ బై అర్జ్డ్ పాస్ట్ వర్ పాస్ట్ బై బైక్ ముందు థర్డ్ ఫార్మ్ వర్బ్ హిట్ బై ఎ న్యూ వేవ్ ఆఫ్ వైరస్ అటాక్స్. ఆ తర్వాత ప్లూరల్ సబ్జెక్ట్, వేవ్ నౌన్ ముందు అడ్జెక్టివ్ ముందు ఆర్టికల్, అన్ని జరిపాయి. మరి ఎక్కడ ఉంది సెటప్? సైట్ టు సెటప్ ద సోషల్ నెట్వర్కింగ్ సైట్ టు సెటప్ వాట్? అన్ని వార్నింగ్ సిస్టమ్. మరి ఇది సెటప్ అనేటువంటిది యాక్చువల్ వర్బ్, ట్రాన్స్టివ్ వర్బ్కు దాని తర్వాత వచ్చే ఆబ్జెక్ట్కి ఏమీ అవసరము లేదు కాబట్టి యాన్ అర్లీ అవసరము లేదు, డిలీట్. ఇది ఎక్సెస్ రిడెండెంట్ వర్డ్ అవుతుంది కాబట్టి ఇది ఏమంటాము? రిడెండెంట్ అంటాం. ఏమంటాము? రిడెండెంట్. ఇక్కడ సిస్టమ్ అనేది నౌన్, వార్నింగ్ అనేది అడ్జెక్టివ్. చాలు. కాబట్టి సెటప్ వార్నింగ్ సిస్టమ్, లేదు సెటప్ ఏ వార్నింగ్ సిస్టమ్ అంటే ఇంకా బాగుంటుంది. సెటప్ ఏ వార్నింగ్ సిస్టమ్ ఏ యూజ్ చేయొచ్చు. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఇది రిడెండెంట్, REDUNDANT ఎక్సెస్ వర్డ్. Then 257. The finding may help. The finding may help doctors. May తర్వాత ఏం రావాలి? ఫస్ట్ ఫార్మ్ వర్బ్. May, might, shall, should, can, could, would, will, would, do, did, does. వీటి తర్వాత ఫస్ట్ ఫార్మ్ వర్బే రావాలి. So the finding may help doctors to give. The finding may help doctors give more personalized care. No need to use to. ఏంటికి? బిడ్, వాచ్, సీ, లెట్, మేక్, హెల్ప్, హియర్, బెటర్, హ్యాడ్ బెటర్, రాదర్, ఎక్సెప్ట్, సేవ్, బట్, దెన్. నేను ఇవన్నీ మీకు రాశాను, చెప్పాను. బిడ్, వాచ్, సీ, లెట్, మేక్, హెల్ప్, హియర్, బెటర్, హ్యాడ్ బెటర్, రాదర్, ఎక్సెప్ట్, సేవ్, బట్, దెన్. ఈ పదాల తర్వాత మనకు బేర్ ఇన్ఫినిటీ రావాలి. ఇక్కడ హెల్ప్ వచ్చింది, హెల్ప్ తర్వాత మరి టు అనేది రాకూడదు, డిలీట్ చేయాలి. సో ది ఫైండింగ్ మే హెల్ప్ డాక్టర్స్ గివ్ మోర్ పర్సనలైజ్డ్ కేర్ టు పేషెంట్స్ అండ్ టు మాడిఫై ది అమౌంట్ ఆఫ్ పవర్ఫుల్ డ్రగ్స్ అడ్మినిస్టర్డ్ ఓవర్ దేర్ పేరెంట్స్. సో వెరీ ఎర్రర్ ఈజ్ ఇన్ ది సెకండ్ పార్ట్. ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్, ఇక్కడ అంటే బేర్ ఇన్ఫినిటివ్ అంటాం, BARE బేర్, ఇన్ఫినిటివ్ INFINITIVE, INFINITIVE బేర్ ఇన్ఫినిటివ్ వర్బుకు సంబంధించినటువంటి ఎర్రర్. బిడ్, వాచ్, సీ, లెట్, మేక్, హెల్ప్, హియర్, బెటర్, హ్యాడ్ బెటర్, రాదర్, ఎక్సెప్ట్, సేవ్, బట్, దెన్. ఈ పదాల తర్వాత మనము బేర్ ఇన్ఫినిటివ్ అంటే టు లేనటువంటి వర్బుని యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ హెల్ప్ వచ్చింది కాబట్టి హెల్ప్ తర్వాత టు ఉండకూడదు, తీసేయాలి. దెన్ 258. ది యాక్ట్రెస్ మేడ్ ఏ రేర్ అపియరెన్స్ అట్ ద పార్టీ అండ్ వాజ్ ఓవర్హర్డ్ టాకింగ్ ఇన్ హర్ నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్. The actress made a rare appearance at the party and was overheard talking her, in her కాదు, overheard talking about her next big project. The actress made a rare appearance at the party. Actress ఆ పార్టీస్లో చాలా రేర్గా కనపడుతుంది. అట్ ద పార్టీ అండ్ వాజ్ ఓవర్హర్డ్ టాకింగ్ అబౌట్ హర్ నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్. మరి ఆమె గురించి నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఆమె యొక్క బిగ్ రోల్ గురించి ఓవర్హర్డ్ వినడం జరిగింది. అంటే వినిపించి వినకుండా వినపడడం, మాట్లాడడం జరిగింది. ఓవర్హర్డ్ టాకింగ్ ఎవరి గురించి? అబౌట్ హర్. టాకింగ్ ఇన్ హర్ కాదు, టాకింగ్ అబౌట్ హర్. కాబట్టి ఇక్కడ ఇన్ అనేటువంటి ప్రిపోజిషను తప్పు. ఏమి రావాలి మరి? గురించి అంటే అబౌట్ ప్రిపోజిషన్ రావాలి, ఇన్ రాకూడదు. కాబట్టి ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. దెన్ 259.
It is only now 60 years after independence that India is learning how to negotiating the competing demands of power and justice. It is only now 60 years after independence India is learning. నిన్న దినం చదివినాం. Now, still, at present, at this moment. Now, still, at present, at this మూమెంట్. ఈ పదాలు వచ్చినప్పుడు వీటి తర్వాత ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ రావాలి. ఇట్ ఈజ్ ఓన్లీ నౌ 60 years after independence that India is learning, ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్, ఈజ్ లెర్నింగ్ హౌ టు నెగోషియేట్. మరి టూ తర్వాత ఏం రావాలి? ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ రావాలి. టూ తర్వాత V1 రావాలి. సో వీ హ్యావ్ టు చేంజ్ నెగోషియేట్, NEGOTIATE. సో ఫస్ట్ వన్ V1, నెగోషియేట్ ది కంపీటింగ్ డిమాండ్స్ ఆఫ్ పవర్ అండ్ జస్టిస్. ఇక్కడ ఎర్రర్ ఏది మరి? వర్బ్ రిలేటెడ్ ఎర్రర్. ఇక్కడ నౌ కానీ స్టిల్ కానీ ప్రజెంట్ కానీ అట్ దిస్ మూమెంట్ కానీ వచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ వాడాలి. ప్రజెంట్ కంటిన్యూయస్, CONTINUOUS, ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ వీ హ్యావ్ టు యూజ్. నిన్న స్టిల్ వచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ వాడాం. ఈరోజు నౌ వచ్చినప్పుడు వాడుతున్నాం. నౌ, స్టిల్, అట్ ప్రజెంట్, అట్ దిస్ మూమెంట్ అనే పదాలు వచ్చినప్పుడు ఇది చేయాలి. సో ఎనీహౌ ఎర్రర్ ఎక్కడుంది? మనకు థర్డ్ పార్ట్లో ఉంది. Then 260. The graceful folk dance had performed so beautifully by a dance group that nobody seemed to notice that the show was 2.5 hours long. The graceful folk dance had performed so beautifully by a dance group that nobody seemed to notice that the show was 2.5 hours long. The graceful folk dance had performed so beautifully by. మరి బై వచ్చిందంటే ఏంటిది? ప్యాసివ్ వాయిస్. మరి ప్యాసివ్ వాయిస్లో ఏముండాలి? సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? హ్యాడ్ రాకూడదు, మరి ఏం రాలా? వాజ్. సో ది graceful folk dance was performed so beautifully by a dance group that nobody seemed to notice that the show was 2.5 hours long. కాబట్టి it is in the passive voice by. So you have to change had performed to was performed. Where is the error? Error is in first part. The actor that was busy meeting and greeting people made sure that this day became an extra special one for his parents. The actor మరి దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ యాక్టర్ అనేది పర్సన్, మరి ఏం రావాలా? ది యాక్టర్, whom, whose, which, what, that. ప్రతిరోజు చెప్తా ఉన్నా. ఇది ఐదో రోజు కాదు, ఇది 6వ రోజు. who, whom, whose, which, what, that. వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం, వీటిని డెటర్మైనర్స్ అంటాం. సో ద యాక్టర్ హూ వాజ్ బిజీ మీటింగ్ అండ్ గ్రీటింగ్. ఇక్కడ చూసారా? అండ్కు ముందు మీటింగ్, ఆ తర్వాత గ్రీటింగ్. పీపుల్ మేడ్ ష్యూర్ దట్ దిస్ డే became past an extra one for his parents. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫస్ట్ పార్ట్లో ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది రిలేటివ్ ప్రొనౌన్. మనకు ఎన్ని రిలేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి? 6 రిలేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. హూ, whom, whose, which, what, that. డైలీ చెప్తానే ఉన్నాను. హూ, whom, whose పర్సన్స్కి వాడతాం, విచ్, వాట్, దట్ అదర్ దాన్ పర్సన్స్కి వాడతాం. అది ఓకే. సో ఏ పార్ట్లో? ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 262. Farmhouse owners in the city who were till now paid property tax for only the built up area of the flat will soon have to pay tax to the government
ఫర్ వేకెంట్ ల్యాండ్ ఆల్సో. ఇప్పుడు మరి ఫార్మ్ హౌస్ ఓనర్స్ ఇన్ ద సిటీ నౌ స్టిల్ అట్ ప్రజెంట్ అట్ దిస్ మూమెంట్ నౌ వచ్చినప్పుడు ఏం వాడాలా నేను ఇన్ఫార్మ్ రావాలని చెప్పాను. సో ఫార్మ్ హౌస్ ఓనర్స్ ఇన్ ద సిటీ హూ వర్ టిల్ నౌ పేయింగ్ పాస్ట్ కంటిన్యూషన్ వస్తుంది. వర్ టిల్ నౌ పేయింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్ ఓన్లీ ద బిల్ట్-అప్ ఏరియా ఆఫ్ ది ఫ్లాట్ విల్ సూన్ హ్యావ్ టు పే ట్యాక్స్ టు ది గవర్నమెంట్ ఫర్ వేకెంట్ ల్యాండ్ ఆల్సో. ఫార్మ్ హౌస్ ఓనర్స్ ఇన్ ద సిటీ హూ వర్ టిల్ నౌ ఇప్పటికీ హూ ఆర్ సిటీలో ఉన్నటువంటి ఫార్మ్ హౌస్ ఓనర్స్ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు వ్యవసాయ భూములలో. హూ ఆర్ టిల్ నౌ పేయింగ్ ప్రాపర్టీ, ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ మాత్రమే పే చేస్తున్నారు. ఫర్ ఓన్లీ ద బిల్డప్ ఏరియా ఆఫ్ ద ఫ్లాట్, ఆ ఫ్లాట్లో ఉన్నటువంటి బిల్డప్ ఏరియాకే. విల్ సూన్ హ్యావ్ టు పే ట్యాక్స్ టు ది గవర్నమెంట్ ఫర్ వేకెంట్ ల్యాండ్ ఆల్సో. 10 ఎకరాల భూమి ఉంటుంది, అందులో చిన్న ఇల్లు వేసింటాడు, ఆ ఇంటికి మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పుడు పే చేస్తున్నారు. తొందరలో ల్యాండ్ వేకెంట్ ల్యాండ్ కూడా ట్యాక్స్ పే చేయాలి, అది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయబోతుంది అని అర్థం. కాబట్టి ఇక్కడ నౌ కానీ మళ్ళీ ఒకసారి నౌ స్టిల్ అట్ ప్రజెంట్ అట్ దిస్ మూమెంట్, ఈ పదాలు వచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ యూజ్ చేయాలి. కాబట్టి అందుకనే హూ ఆర్ టిల్ నౌ పేయింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ అని యూజ్ చేయాలి. మరి పేడ్ ఏం చేయాలి, పేయింగ్ యూజ్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, బి పార్ట్, సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ 263, a time sheet diary is to be maintained by every actor since producers constantly complain that they are forced shooting for late hours because actors come very late. A time sheet diary is to be maintained by B తర్వాత థర్డ్ ఫామ్, బైక్ ముందు థర్డ్ ఫామ్ రావాలా, బై ఎవ్రీ యాక్టర్. సిన్స్ దేనికి, సిన్స్ ప్రొడ్యూసర్స్ కాన్స్టెంట్లీ కంప్లైన్ దట్ దే ఆర్ ఫోర్స్డ్ షూటింగ్ కాదు, ఫోర్స్డ్ టు షూట్. ఫోర్స్డ్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై పొజిషన్ టు. ఫోర్స్ టు షూట్, టు తర్వాత ఏం రావాలి, ఫస్ట్ ఫామ్ వర్బ్ రావాలి, టు తర్వాత V1 రావాలి. కాబట్టి ఫోర్స్డ్ టు షూట్ ఫర్ లేట్ అవర్స్ బికాస్ యాక్టర్స్ కమ్ వెరీ లేట్. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, డి పార్ట్లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. మరి ప్రిపోజిషన్ 2 వచ్చినప్పుడు దాని తర్వాత ఏం రావాలి, ఫస్ట్ ఫామ్ అది వర్బ్ రావాలి. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, డి పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 264, ఇంజెక్టెడ్ into the blood tiny bubbles of gas can ease the passage of vital stroke drugs into the brain, helping in prevent damage to the grey matter. Helping in prevent damage to the grey matter. మరి ఇక్కడ ఏంటి, హెల్పింగ్ ఇన్ ప్రివెంటింగ్ డ్యామేజ్ చెప్పాను. 2 తర్వాత ఇన్ఫార్మ్ జనరల్గా రాదు, కానీ విత్ ఏ వీ టు, లుకింగ్ ఫార్వర్డ్ టు, ఇన్ ఆర్డర్ టు, ఇన్ అడిషన్ టు, యూజ్ టు తర్వాత కూడా ఇన్ఫార్మ్ రావచ్చు. ఇన్ అదర్ కేసెస్ యూ హ్యావ్ టు చేంజ్ ఇన్. సో హెల్పింగ్ ఇన్ ప్రివెంటింగ్ డ్యామేజెస్. చూడండి, ఇంజెక్టెడ్ ఇన్ టు ద బ్లడ్ tiny bubbles of gas can ease the passage of vital stroke drugs into the brain, helping to prevent damage or helping in preventing damage. Helping in preventing damage. Helping in preventing. PREVENTING. Helping in preventing damage to the grey matter or brain. Help to prevent damage or to prevent. ఇన్ వాడితే ప్రివెంటింగ్ రావాలి, 2 వాడితే ప్రివెంట్ రావాలి. సో ఎనీహౌ ఎర్రర్ ఎక్కడ ఉంది, 4th పార్ట్లో ఉంది. ఇక్కడ
ప్రివెంటింగ్ అంటే ఇంగ్ ఫామ్ రావాలి, టు వాడితే ప్రివెంట్ రావాలి, ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ రావాలి V1. ఎనీహౌ ఎర్రర్ రిలేటెడ్ టు ది వర్బ్ ఎయిదర్ జెరండ్ ఆర్ V1. జెరండ్ అంటే ఇంగ్ ఫామ్. Then 265. Since universities have more space in their campuses, they have been asked to open fire detection control rooms as a mandatory measure. Since universities have more space in their campuses లేదు, CAMPUS, అసలు క్యాంపసెస్ అనే వర్డే లేదు. సో సిన్స్ యూనివర్సిటీస్ హ్యావ్ మోర్ స్పేస్ ఇన్ దేర్ క్యాంపస్, మరి వాటి యొక్క క్యాంపసెస్లో చాలా స్పేసు ఉన్నందువలన దే హ్యావ్ బీన్ ఆస్క్డ్, వారిని అడగడం జరిగింది, టు ఓపెన్ ఫైర్ డిటెక్షన్ కంట్రోల్ రూమ్స్ యాజ్ ఎ మ్యాండేటరీ మెజర్. మెజర్ అనేది నౌన్కి ముందు మ్యాండేటరీ అడ్జెక్టివ్, దానికి ముందు ఇండిఫినిట్ ఆర్టికల్ ఏ. క్యాంపసెస్ లేదు, క్యాంపస్ కాబట్టి ఇది నౌన్. నిన్నటి దినం చదివినాం. ఎస్టిమేట్స్ లేదు, ఏం చేయాలి, ఎస్టిమేట్ అలా. కాబట్టి నౌన్కి సంబంధించినటువంటి ఎర్రరు ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, సెకండ్ పార్ట్లో ఉంది. దెన్ 266. డిస్ట్రిక్ట్ పోలీస్ అరెస్టెడ్ a gang of notorious robbers who were planning to strike at a house in the vicinity. District police arrested a gang of notorious robbers who were, ఇక్కడ who అనేది రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ అయినప్పుడు దాని ముందు ఉన్నటువంటి యాంటిసిడెంట్ ఏముంది, దాని మీద ఆధారపడి వర్బ్ వస్తుంది. మరి నొటోరియస్ రాబర్స్ ప్లూరల్, గ్యాంగ్ ఆఫ్ నొటోరియస్ రాబర్స్. ఆ తర్వాత నొటోరియస్ రాబర్స్ అనేది కౌంటబుల్ వచ్చింది కాబట్టి ప్లూరల్ రావాలి, కాబట్టి వర్. ఇది కొంచెము కాంట్రవర్షియల్, జాగ్రత్త. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్, దట్ ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్. వాటి ముందు ఉన్నటువంటి యాంటిసిడెంట్ మీద ఆధారపడి మనం ప్లూరల్ వర్బ్ వాడాలి. మామూలుగా ఆప్ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ వర్బ్ అని వాడుతూ ఉంటాం. ఆప్ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ వర్బ్ ఇది యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ ఏది, ఆ ప్లస్ కౌంటబుల్ COUNTABLE కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు, కౌంటబుల్ నౌన్ అయితే అప్పుడు ఏం రావాలి, ప్లూరల్ వర్బ్ రావాలి. అప్పుడు ఏం రావాలి, ప్లూరల్ వర్బ్. అదే అన్కౌంటబుల్ వస్తే అప్పుడు ఏం రావాలి, సింగులర్ వర్బ్ రావాలి. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఆ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ రావాలి. ఆ ప్లస్ కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు ప్లూరల్ వర్బ్ రావాలి. ఆ ప్లస్ అన్కౌంటబుల్ నౌన్ వస్తే సింగులర్ వర్బ్. కౌంటబుల్ అంటే ఏంటి, 1 2 3 4 5 అని రాబర్ట్స్, 1 దొంగ 2 దొంగలు 3 దొంగలు 4 దొంగలు కౌంట్ చేయొచ్చు. అందువల్ల ప్లూరల్ వర్బ్ వర్ రావాలి. వర్ ప్లానింగ్ టు స్ట్రైక్ వాట్, ఏ హౌస్, స్ట్రైక్ ఏ హౌస్. కాబట్టి నో నీడ్ టు యూజ్ అట్. అటుని ఏం చేయాలి, డిలీట్ చేయాలి. అటుని ఏం చేయాలి, డిలీట్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది మనకు, సి పార్ట్లో ఎర్రర్ ఉంది. 266 థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. సో అక్కడ ఏం చేయాలి, అటును డిలీట్ చేయాలి. అక్కడ స్ట్రైక్ అనేది ఎవరు పోతుంది, ట్రాన్సిటివ్ వర్బ్, TRANSITIVE ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అయినప్పుడు ట్రాన్సిటివ్ వర్బ్కు దాని తర్వాత ఆబ్జెక్ట్కు మధ్యన ప్రీపోజిషను రాకూడదు, కాబట్టి అటు తీసేయాలి. సో స్ట్రైక్ వాట్, ఏ హౌస్. సో ప్లానింగ్ టు స్ట్రైక్ ఏ హౌస్ ఇన్ ది విసినిటీ. విసినిటీ అంటే ఏంటి, ఏరియా. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 267. Households across the state are either opting for a more modest lifestyle or compromising on the nutritional value of their food in efforts to negotiate the price rise of essential commodities, cereals, vegetables and fruits. Households across the state, households illallo నివసించేవారు ప్లూరల్, or either opting for a more modest lifestyle, either opting for or compromising on. opting for either or, either వచ్చింది, either or వచ్చింది.
ఏదర్ తర్వాత ఇంగ్ ఫామ్ వచ్చింది, ఆర్ తర్వాత ఇంగ్ ఫామ్ బ్యాలెన్స్, ఇంగ్ ఫామ్ తర్వాత ఫర్ ప్రిపోజిషన్, ఇంగ్ ఫామ్ తర్వాత ఆన్ ప్రిపోజిషన్ బ్యాలెన్స్ ఆన్ ది న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ దేర్ ఫుడ్. హౌస్ హోల్డ్స్ ప్లూరల్ కాబట్టి దేర్ ప్లూరల్ ప్రొనౌన్, ఇక్కడ హౌస్ హోల్డ్స్ ప్లూరల్ ఇది జరిపోయింది. దేర్ ఫుడ్ ఇన్ ఎఫర్ట్ టు కాదు, ఎఫర్ట్స్ రాకూడదు, ఇన్ యాన్ ఎఫర్ట్ టు. ఎందుకు? ఇన్ తర్వాత ఎఫర్ట్స్ ప్లూరల్ రావాలి, ఎఫర్ట్ రావాలి, ఈ ఓవెల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ రావాలి. కాబట్టి ద న్యూట్రిషన్ వాల్యూ ఆఫ్ దేర్ ఫుడ్ ఇన్ యాన్ ఎఫర్ట్ టు నెగేట్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఉంది. ఎర్రర్ సంబంధించి ఏది? నౌన్ సంబంధించిన ఎర్రర్. ఎఫర్ట్ అనేది నౌన్ సంబంధించిన ఎర్రరు. ఎఫర్ట్ అనేది ఎఫర్ట్స్, ఇక్కడ ఇన్ యాన్ ఎఫర్ట్ అనాలి కానీ ఇన్ యాన్ ఎఫర్ట్స్ టు అనకూడదు. ఎఫర్ట్ అనేది రావాలి, అది ఓవెల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ కూడా రావాలి. ఇక్కడ ఆర్టికల్కు సంబంధించిన ఎర్రర్ ఉంది, నౌన్కు సంబంధించిన ఎర్రర్ ఉంది. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఉంది. దెన్ 268 the fire that gutted years for research in the chemistry and biochemistry labs of the university building was due to a short circuit. The fire that gutted అంటే ఏంటి? The fire that gutted years of, gutted అంటే ఏంటి? burned కాలిపోవుట, burnt. So the fire that gutted years of research, ఇయర్స్ పర్ కాదు, ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్, కెమిస్ట్రీ మరియు బయోకెమిస్ట్రీ ల్యాబ్లో కొన్ని ఏళ్ల పాటు ప్రయత్నం చేసిన రీసెర్చ్ అంతా ఆ యొక్క నిపుణులు ఏమైంది? కాలిపోయింది. కాబట్టి ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్, ఇయర్స్ ఫర్ రీసెర్చ్ కాదు, ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ in the chemistry and biochemistry labs of the university building was gutted past was due to a short circuit. Circuit noun, short adjective, దాని ముందు ఏ కైండ్ ఆఫ్ సరిపోతుంది. కాబట్టి ఎక్కడ ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఉంది. ఎక్కడుంది? సెకండ్ పార్ట్ ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. అది. దెన్ 269 he was grateful to me for the help that I had extended for him in the hour of his need. He was grateful to me for the help that I had extended to him. Extended for కాదు, extended to him. Extended is a word followed by the position to him. నేను అతనికి సహాయం చేశాను ఇన్ ద అవర్ ఆఫ్, అతని అవసరంలో, కాబట్టి అతను నాకు కృతజ్ఞుడిగా ఉంటాడు. కాబట్టి ఎక్స్టెండెడ్ టు ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 270 while undergoing strenuous workout he suffered a massive heart attack but luckily survived. SURVIVED. బట్ లక్లీ సర్వైవ్డ్ అనేది వర్బును మాడిఫై చేసేది అడ్వర్బ్. ఇక్కడ సర్వైవల్, ఇక్కడ సింపుల్ కాదు, ఇక్కడ ఏం రావాలి? వర్బు రావాలి. సో వైల్ అండర్ గోయింగ్ ఏ స్టెర్నస్ వర్కౌట్ ఈ సఫర్డ్ ఏ మ్యాసివ్ హార్ట్ అటాక్. అతను ఆ పని చేసేటప్పుడు అతనికి ఎక్కువ గుండె నొప్పి వచ్చింది. అయితే వచ్చింది నెగిటివ్ అయితే, బట్ లక్లీ సర్వైవ్డ్, అయితే అదృష్టవశాత్తు సర్వైవ్ అయిపోయినాడు. బట్ లక్లీ సర్వైవల్ కాదు, ఎందుకు? లక్లీ అడ్వర్బు, దాన్ని అది దేని మాడిఫై చేయాలి? వర్బుని మాడిఫై చేయాలి. సో సర్వైవల్ బదులు ఏం వాడాలి? సర్వైవ్డ్ వాడాలి. కాబట్టి ఎర్రర్ రిలేటెడ్ టు ది వర్బ్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫోర్త్ పార్ట్. దెన్ 271 he thinks that when he paid money he is relieved of all his responsibilities. He thinks that once he paid money he is relieved of all his responsibilities. అతను ఆలోచించుస్తున్నాడు. he thinks that once he has paid money he is relieved of all his responsibilities. ఇక్కడ he is relieved అంటున్నాడు, ఇక్కడ paid అంటున్నాడు. పాస్ట్ సరిపోదు. కాబట్టి he thinks అనేది ప్రజెంట్, he, she, it, one ఇవి థర్డ్ పర్సన్ సింగులర్ టేక్స్ సింగులర్ వర్బ్స్. థింగ్స్ అనేది సింగులరు, థింక్ అనేది ప్లూరల్. కాబట్టి ఈ థింగ్స్ మరి సింగులర్,
ఇది సింగులర్, సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. మరి ప్రజెంట్ టెన్స్లో పెట్టాలి. వన్స్ అంటే వన్స్ హీ హ్యాస్ పెయిడ్ అంటే ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెడుతున్నాం. ఈ థింగ్స్ దట్ వన్స్ హీ హ్యాస్ పెయిడ్ మనీ హీ ఈజ్ రిలీవ్డ్ ఆఫ్ ఆల్ హీజ్ రెస్పాన్సిబిలిటీస్. అతను ఒక్కసారి డబ్బంతా పే చేస్తే అతని రెస్పాన్సిబిలిటీస్ నుంచి బయటపడతాడని అతను ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది థింగ్స్ ప్రజెంట్ టెన్స్, ఈజ్ ప్రజెంట్ టెన్స్. కాబట్టి పెయిడ్ అనే పాస్ట్ను ప్రజెంట్లోకి మార్చుకోవాలి. సో ప్రజెంట్ మే బి ఫాలోడ్ బై ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాస్ తర్వాత థర్డ్ బౌండ్ వర్బ్ రావాలి, హ్యాస్ పెయిడ్గా యూజ్ చేయాలి. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్. 272 taking care of yourself cannot be and should not be considered as a selfish thing. Taking care of yourself, నీ గురించి నువ్వు జాగ్రత్త పడడం అనేది cannot be and should not be బ్యాలెన్స్. బి తర్వాత థర్డ్ ఫార్మ్ వర్బ్లో considered is a word as a selfish thing noun modified as adjective ముందు indefinite article. సో ఎక్కడ ఎర్రరు లేదు. సో కాంటెక్స్ట్ రిలేటెడ్ నో ఎర్రర్. సో చాయిస్ 5. Then 273 people express their expectations that their leaders should not resorting to corrupt practices and nepotism. People plural, express plural, their plural pronoun. People express their expectations plural, that connecting word. People plural, their plural pronoun. Their leaders should not, shall, should, can, could, may, might, will, would, do, did, does. వీటి తర్వాత ఏం రావాలి, V1 రావాలి. సో రీసార్టింగ్ రు కాదు, మరి ఏం రావాలా, రీసార్ట్ టు. ఏం రావాలి, షుడ్. తర్వాత ఏం రావాలి, V1 రావాలి. సో రీసార్ట్ టు. కాబట్టి రీసార్టింగ్ టు రాకూడదు, రీసార్ట్ టు. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, ఏ పార్ట్ కాదు, బి పార్ట్ కాదు, థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. రీసార్ట్ ఈజ్ అ వర్డ్ ఫాలోడ్ బై ది పొజిషన్. షుడ్ ఈజ్ అ వర్డ్. షుడ్ తర్వాత ఏం రావాలా, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బే రావాలి. షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, డూ, డిడ్, డస్. వీటి తర్వాత V1 రావాలి. కాబట్టి రీసార్ట్ రావాలి. దెన్ 274 we as the editors of a popular magazine would like to know what are other topics most on people's mind. We as the editors of a popular magazine would like to know what are other topics most. ఇక్కడనే తప్పు ఉంది, ఇక్కడ వర్డ్ ఆర్డర్ తప్పు ఉంది. what the other topics are most. What the other topics are most, or what other topics are the most on people's minds. What the other topics are the most ముందు ది వాడచ్చు, కాబట్టి ఇది ఇక్కడ కూడా పెట్టచ్చు. సో వాట్, ఈ ఆర్ అనేది ఇక్కడ రాకూడదు. వాట్ అదర్ టాపిక్స్ ఆర్ ది మోస్ట్ అని ఇచ్చేయాలి. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ తప్పు ఉంది. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, థర్డ్ పార్ట్. దెన్ 275 the smooth and easier we allow people to navigate through any device at any place in the world, the better. ఇక్కడనే ఉంది తప్పు. ది స్మూతర్ అండ్ ఈజియర్, ది స్మూతర్ అండ్ ఈజియర్ we allow people to navigate through any device at any place in the world, the better. మరి ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్జెక్టివ్ చాప్టర్. ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్, స్మూత్, స్మూతర్, స్మూతెస్ట్. సో అడ్జెక్టివ్ రిలేటెడ్. బ్యాలెన్సింగ్, అండుకు ముందు అండు తర్వాత బ్యాలెన్స్ చేయాలి. ఈజియర్ వచ్చింది కాబట్టి ఇక్కడ స్మూతర్ రావాలి. ఏ పార్ట్ ఎర్రర్ ఉంది, ఫస్ట్ పార్ట్. దెన్
276. Asian culture will sooner or later become international norm for entertainment industry. Asian culture will sooner or later become an international norm. ఇక్కడ become an international norm. become an international norm. norm అనేది noun. norm అనేది noun. ఇంటర్నేషనల్ అనేది మరి అడ్జెక్టివ్. దానికి ముందు ఏం పెట్టాలి? ఐతో ఓవెల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్. సో యాన్ ఇంటర్నేషనల్ నార్మ్. ఇక్కడ ఏ సార్ట్ ఆఫ్, ఏ టైప్ ఆఫ్, ఏ కైండ్ ఆఫ్, ఏ మేనర్ ఆఫ్, ప్రతిరోజు వీటి మీద 5-6 వాక్యాలు వస్తున్నాయి. ఏమంటే మామూలుగా ఏ ఇంటర్నేషనల్ నామ్ అన్నాం. ఎందుకంటాం యాన్ ఇంటర్నేషనల్ నామ్? ఇక్కడ ఓవెల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ ఇంటర్నేషనల్ నార్మ్ అంటున్నాం. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్. 277. వాట్ రియలీ ఆర్గనైజ్ దెమ్ ఈజ్ ది ప్రజెన్స్ ఆఫ్ an unwanted and unscrupulous member on the panel. వాట్ రియలీ వాట్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బే రావాలి. ఆర్గనైజెస్, AGONIZES, ఆర్గనైజెస్. ఆర్గనైజెస్ అంటే ఏంటి? అన్నాయిస్. ఆర్గనైజెస్ మీన్స్ థింక్ కేర్ఫుల్లీ అని కూడా వస్తుంది. థింక్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా ఆలోచించుట. జనరల్గా ఆర్గనైజెస్ తర్వాత మనకు ఓవర్ కానీ అబౌట్ అన్న ప్రిపోజిషన్స్ వస్తాయి. ఆర్గనైజెస్ ఓవర్, ఆర్గనైజెస్ అబౌట్ వచ్చినప్పుడు జనరల్గా వచ్చే ప్రిపోజిషన్స్ ఈ రెండు. థింక్ కేర్ఫుల్లీ, వాట్ రియలీ ఆర్గనైజెస్ దెమ్, ఏది వాళ్ళని ఎక్కువగా ఆలోచింపజేసేటట్లుగా చేస్తుందంటే ఈ ద ప్రజెన్స్ ఆఫ్ an unwanted and unscrupulous member on the panel. ఆ ప్యానల్ మీద ఉన్నటువంటి వాడు, ఆ ప్యానల్లో ఉండేవాడు, వాడు నీతి మాలినవాడు, అన్వాంటెడ్ ఫెలో, అన్స్క్రూపులస్ ఫెలో, వాడి గురించి ఈ ఎక్కడ ఎక్కువగా ఆలోచన జరుగుతూ ఉన్నది. సో ఆర్గనైజ్ మీన్స్ థింక్ కేర్ఫుల్లీ. వాట్ అనేది సింగులర్ కాబట్టి వాట్ రియలీ ఆర్గనైజెస్. ఆర్గనైజెస్ అనే వర్బును మాడిఫై చేస్తుంది కాబట్టి రియల్ అనేది అడ్వర్బ్ అవుతుంది. సో వాట్ రియలీ ఆర్గనైజెస్ దెమ్. ఆర్గనైజెస్ మీన్స్ థింక్ కేర్ఫుల్లీ. AGONIZE. Organize means think carefully. Generally, organize is a word followed by the position over and or about. Over or about. ఇక్కడ సింగులర్ వర్బ్ కాబట్టి ఇక్కడ ఏంటి మరి? వర్బ్ రిలేటెడ్ ఎర్రర్. ఏంటికి? ఇక్కడ వాట్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ తీసుకోవాలి. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 278. The business lobby wanted he to take over as the new chairman of their coveted board. Coveted means strong. ఇంకొక మీనింగ్ healthy. The business lobby wanted him to take. Wanted whom? Him, అతనిని. మరి ఇక్కడ he అనేది నామినేటివ్ కేసు. దీన్ని ఏమిట్లో మార్చుకోవాలి? ఆబ్జెక్టివ్ కేసులోకి మార్చుకోవాలి. ఇక్కడ నామినేటివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొజిటివ్ కేస్ అని ఉంటాయి. ఇక్కడ నామినేటివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్. నామినేటివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొజిటివ్ కేస్. ఇక్కడ పర్సన్ అంటే ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్. మరి నామినేటివ్ కేసు ఇది ఫస్ట్ పర్సన్, నామినేటివ్ కేస్ ఐ. మరి పొజిటివ్ కేస్ మైన్. ఆబ్జెక్టివ్ కేస్ మైన్. దెన్ ఇది ఫస్ట్ పర్సన్ ఐ, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. మరి అప్పుడు ఏం రావాలి? ఆబ్జెక్టివ్ కేసు వచ్చేసి అజ్, పొజిటివ్ కేసు వచ్చేసి అవర్, అవర్స్. ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఇక సెకండ్ పర్సన్ సింగులర్ బార్ ప్లూరల్ యు.
అప్పుడు పొజిటివ్ కేస్ యువర్, యువర్స్, ఆబ్జెక్టివ్ కేస్ యు. దెన్ థర్డ్ పర్సన్ సింగులర్ హీ, మరి దీనికి పొజిటివ్ కేస్ హిజ్, ఆబ్జెక్టివ్ కేస్ హిమ్. దెన్ థర్డ్ పర్సన్ సింగులర్ షీ, మరి ఆబ్జెక్టివ్ కేస్ హర్, పొజిటివ్ కేస్ హర్, హర్స్, మరి ఆబ్జెక్టివ్ కేస్ హర్. దెన్ థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్, ఇక్కడ పొజిటివ్ కేస్ ఇట్స్, ఆబ్జెక్టివ్ కేస్ ఇట్టే. దెన్ హీ సీ ఇట్ వన్, థర్డ్ పర్సన్ సింగులర్ వన్, పొజిటివ్ కేస్ వన్స్, ఆబ్జెక్టివ్ కేస్ వన్. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే, మరి ఇక్కడ పొజిటివ్ కేస్ దేర్, దేట్స్, మరి ఆబ్జెక్టివ్ కేస్ దెమ్. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ నేను, మై నా యొక్క, మైన్ నాది. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వీ మనము, అవర్ మన యొక్క, అవర్స్ మనది, అజ్ మనకు. సెకండ్ పర్సన్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ యు నీవు మీరు, యువర్ నీ యొక్క మీ యొక్క, యు నీకు. థర్డ్ పర్సన్ సింగులర్ హీ అతడు, హీజ్ అతని యొక్క, హిమ్ అతనికి. థర్డ్ పర్సన్ సింగులర్ సి ఆమె, హర్ ఆమె యొక్క, హర్స్ ఆమెది, హర్ ఆమెకు. థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్ అది, ఇట్స్ దాని యొక్క, ఇట్ దానికి. మరి థర్డ్ పర్సన్ సింగులర్ వన్ ఒకరు, పొజిటివ్ కేస్ వన్స్ ఒకరి యొక్క, వన్ ఒకరికి. థర్డ్ పర్సన్ ప్లూరల్ అన్నిటికీ దే వారు, దేర్ వారి యొక్క, దేట్స్ వారిది, దెమ్ వారికి. మరి ఇక్కడ మనం ఏం వాడాలా? నామినేటివ్ కేసు రాకూడదు, ఆబ్జెక్టివ్ కేసు రావాలి. సో ది బిజినెస్ లాబీ వాంటెడ్ హిమ్, అక్కడ హిమ్ వాడేందుకు ఈ కేస్, ఈ టేబుల్ అంతా మీకు చెప్పాల్సిన అవసరం వచ్చింది. మరి ఎక్కడ ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఇది ఏ చాప్టర్కు సంబంధించిన ఎర్రరు? కేస్, విభక్తి. మనం తెలుగులో చదివింటాం డూములు ప్రథమా విభక్తి, చేతంతో యొక్క షష్ఠి, అట్లా ఇవి ఆ విధంగానే దీంట్లో కూడా ఇంగ్లీష్లో కూడా ఈ కేసెస్ ఉన్నాయి. 279 దిస్ ఫర్మ్ విచ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇన్ ఫ్రాన్స్, బేస్డ్ ఆన్ తప్పు చదువుదామని రాదు, బేస్డ్ ఆన్ ఫ్రాన్స్ ఈజ్ ప్రిపేర్డ్ టు ఫైనాన్స్ స్మాల్ ఇండియన్ బిజినెసెస్ విచ్ ప్రొడ్యూస్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. మరి బేస్డ్ ఆన్ ప్రిపోజిషన్ ఎర్రర్, బేస్డ్ ఇన్ రాకూడదు, బేస్డ్ ఆన్. ద ఫర్మ్ విచ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫైనాన్స్ ఈజ్ ప్రిపేర్డ్ టు ఫైనాన్స్ స్మాల్ ఇండియన్ బిజినెసెస్ విచ్ ప్రొడ్యూస్, విచ్ రిలేటివ్ ప్రొనౌన్. మరి విచ్ ముందు ఉన్నటువంటి యాంటిసిడెంట్ ఏది? ప్లూరల్. కాబట్టి ప్రొడ్యూస్ ప్లూరల్, ప్రొడ్యూసెస్ సింగులర్ కరెక్ట్ ఉంది. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. బేస్డ్ ఆన్, ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. అది. సో 279 అది. దెన్ ఎర్రర్ ఎక్కడుంది మరి? సెకండ్. 280 despite intense pressure from his superiors he refused to disclose the findings of the report. Despite intense pressure, despite తర్వాత ఆఫ్ రాకూడదు, ఫ్రమ్ his superiors అతని యొక్క superiors he refused to disclose, ఇక్కడ తప్పు ఉంది. డిస్క్లోజ్, DISCLOSE, డిస్క్లోజ్ అంటే బయటికి చెప్పుట. ఇక్కడ డిస్క్లోజ్ అనే స్పెల్లింగ్ తప్పు ఉంది. దిస్ ఈజ్ వొకాబులరీ, VOCABULARY, పదజాలము. మరి ఎర్రర్ ఎక్కడుంది? మనకు థర్డ్ పార్ట్లో ఉంది. సో డెస్పైట్ ఇంటెన్స్ ప్రెజర్ ఫ్రమ్ his superiors he refused to disclose the findings of the report. Then 281 corporates have benefited tremendously from the government's timely decision to waive various tax. Corporates plural have తర్వాత థర్డ్ బాగుంది, have benefited tremendously ఎలా? ఫ్రమ్ ద గవర్నమెంట్స్ టైమ్లీ డెసిషన్. దేనికి? టు వైవ్, టు తర్వాత ఫస్ట్ ఫామ్, వేరియస్ ప్లూరల్ కాబట్టి వచ్చే నౌన్ ప్లూరల్లో ఉండాలి. ట్యాక్సెస్, టు వైవ్ ట్యాక్సెస్. సో ప్లూరల్ నౌన్ రావాలా. ఏంటికి? వేరియస్ అంటే డిఫరెంట్, అది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ నౌనే రావాలా. సో ట్యాక్స్ని ఏం చేయాలి? ట్యాక్సెస్ చేయాలి. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది నౌన్ చాప్టర్, ఫోర్త్ వన్. దెన్ 282 since you are unable to repay the loan have no alternate but to seek an extension. Since you are unable to repay the loan you have no alternative. ఇక్కడ since you are unable to repay the loan,
ఇక్కడ ఏం రావాలి, యూ హ్యావ్ నో ఆల్టర్నేటివ్, ALTERNATIVE, ఆల్టర్నేటివ్ అనే అడ్జెక్టివ్ రావాలి. అడ్జెక్టివ్ను మాడిఫై చేసేది అడ్వర్బ్, నో అనేది అడ్వర్బ్. సో సిన్స్ యు ఆర్ అనేబుల్ టు రీపే ద లోన్, యూ హ్యావ్ నో ఆల్టర్నేటివ్, నీకు వేరే ప్రత్యంతరం లేదు, బట్ టు సీక్ యాన్ ఎక్స్టెన్షన్, అయితే నువ్వు వేరే అభ్యంతరం లేదు కాబట్టి అయ్యా ఇప్పుడు కట్టలేను తర్వాత కడతానని చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటి మరి, ఇక్కడ ఏదైనా ఇక్కడ మనకు టు రీపే ద లోన్ యూ హ్యావ్ నో ఆల్టర్నేట్ అనకూడదు, ఆల్టర్నేటివ్ అంటే ఇక్కడ నో అనేది అడ్వర్బ్ మాడిఫై దేన్ని చేయాలి, అడ్జెక్టివ్ చేయాలి. కాబట్టి ఆల్టర్నేట్ అనకూడదు, ఆల్టర్నేటివ్ అని రావాలి. ఆల్టర్నేట్ అనేది నౌన్ అవుతుంది, ఆల్టర్నేటివ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్జెక్టివ్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 283, ఏ మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ డీల్ ఈజ్ that we shall have to bear the cost of training. A major disadvantage of this deal is, idantha singular, is that connecting word, that we shall have to bear the cost of training. మనము ఈ ట్రైనింగ్ అంతా మనమే, we shall have, ఎక్కడ ఎర్రరు లేదు. సో కాంటెక్స్ట్ రిలేటెడ్, ఎక్కడ ఎర్రరు లేదు. 283 ఎక్కడ ఎర్రరు లేదు, చాయిస్ 5. దెన్ we are yet starting offering this facility to our customers as we are awaiting approval from the board. We are yet అంటే ఇంకా మనం చేయాలి. We are yet to start ఇంకా చేయలే. We are yet to start offering this facility to our customers as we are awaiting approval from the board. ఆనందయ్య గారి మందును ఇంకా ఇచ్చేందుకు మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకు, మన కస్టమర్స్కి ఇవ్వలేదు. యాజ్ వీఆర్ అవైటింగ్ అప్రూవల్ ఫ్రమ్ ది బోర్డ్ నుంచి అప్రూవల్ కోసం మనము వెయిట్ చేస్తూ ఉన్నందువలన ఇంకా ఇవ్వలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. వీఆర్ ఎట్ టు స్టార్ట్, చేయాల్సిన అవసరము ఉంది. సో వీఆర్ ఎట్ స్టార్టింగ్ కాదు, వీఆర్ ఎట్ టు స్టార్ట్. ఏ పార్ట్ ఉంది, ఫస్ట్ పార్ట్. మరి ఇక్కడ ఇది కాంటెక్స్ట్ రిలేటెడ్, సందర్భాన్ని బట్టి చేయాలి. CONTEXT. సో ఎర్రర్ ఫస్ట్ పార్ట్లో ఉంది. దెన్ 285, ద చైర్మన్ ఆఫ్ ఆల్ లార్జ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ మెట్ విత్ సీనియర్ RBI officials to give its suggestions about implementing the new policy. The chairman of the large public sector banks, chairman of large public sector banks met, చైర్మన్ అంటే ఏంటి, ప్లూరల్. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ చైర్మన్స్ అందరూ అని అర్థం. కాబట్టి చైర్మన్ కాదు, చైర్మన్ కరెక్ట్. ఇది చైర్మన్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ మెట్ విత్ సీనియర్ RBI officials. అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ యొక్క చైర్మన్లు పోయి సీనియర్ అఫీషియల్స్ RBI వాళ్ళతో కలిశారు. ఏంటికి, టు గివ్ దేర్ సజెషన్స్. టు గివ్ ఇట్స్ కాదు, టు గివ్ దేర్, ఇది ప్లూరల్. కాబట్టి ఇట్స్ బదులు ఏం రావాలా, దేర్. టు గివ్ దేర్ సజెషన్స్ అబౌట్ ఇంప్లిమెంటింగ్ ద న్యూ పాలసీ. మరి ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్లూరల్ ప్రొనౌన్. కాబట్టి ఇది ప్రొనౌన్ చాప్టర్కు సంబంధించిన ఎర్రరు. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, థర్డ్ పార్ట్. దెన్ 286, they have not fully considered the impact that relaxing these guidelines is likely to have with the economy. Impact. They have not fully considered the impact that relaxing these guidelines is likely to have. ఇక్కడ ఇంపాక్ట్ ఆన్ రావాలా, ఇంపాక్ట్ అనేది ఆన్ రావాలా. టు హ్యావ్ ఆన్ ది ఎకానమీ. ఇంకా వర్డింగ్ మార్చచ్చు. దే హ్యావ్ నాట్ ఫుల్లీ కన్సిడర్డ్ ద ఇంపాక్ట్ దట్ రిలాక్సింగ్ దీస్ గైడ్లైన్స్ ఈజ్ లైక్లీ ఆన్ ది ఎకానమీ. ఆన్ ది ఎకానమీ, ఇదంతా అవసరం లేదు. లైక్లీ ఆన్ ది ఎకానమీ. ఇంపాక్ట్ ఆన్. ఇంపాక్ట్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్ మిస్టేక్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, ఫోర్త్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 287, had his notification been amended earlier, he could have stopped the transfer of funds.
నిన్నటి దినము చెప్పాను, డైలీ చెప్తాను నేను. ఏ కండిషన్ ఇది? థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్ అంటే ఏంటి? ఇఫ్ క్లాజ్ నందు హ్యాడ్తో కూడుకున్న థర్డ్ ఫార్మ్ వర్బ్. మెయిన్ క్లాజ్ నందు కుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫార్మ్ వర్బ్. ఫస్ట్ కండిషన్ అయితే ఇఫ్ క్లాజ్ నందు ప్రజెంట్ టెన్స్, మెయిన్ క్లాజ్ నందు విల్లు, షెల్లు, కెన్ను, మే ప్లస్ ఫస్ట్ ఫార్మ్ వర్బ్. సెకండ్ కండిషన్ అంటే ఇఫ్ క్లాజ్ నందు పాస్ట్ టెన్స్, మెయిన్ క్లాజ్ నందు వుడ్, కుడ్, షుడ్, మైట్ ప్లస్ ఫస్ట్ ఫార్మ్ వర్బ్. థర్డ్ కండిషన్ అంటే ఇఫ్ క్లాజ్ నందు హ్యాడ్తో కూడుకున్న థర్డ్ ఫార్మ్ వర్బ్, మెయిన్ క్లాజ్ నందు కుడ్, షుడ్, మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫార్మ్ వర్బ్. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎర్రర్ లేదు. ఇది కండిషనల్ సెంటెన్సెస్లో థర్డ్ కండిషన్కి సంబంధించిన ఎర్రర్. 288. There are many insurance disputes nowadays because of most people do not fully understand the terms and conditions of their. Because of రెండు రాకూడదు. Because, no need to use of. So there are many insurance disputes nowadays because most people do not fully understand the terms and conditions of their policies. బికాస్ తర్వాత ఆఫ్ అవసరము లేదు. సో ఇక్కడ ఏ పార్ట్ లెటర్ ఉంది? సెకండ్ పార్ట్. ఇది రిడెండెంట్ ప్రిపోజిషన్ మిస్టేక్. వాక్యమునందు రీజన్ అని వచ్చిందనుకో అక్కడ బికాస్ రాకూడదు. రీజన్ వచ్చిందనుకో బికాస్ రాకూడదు. బికాస్ ఆఫ్ అవసరం లేదు అది. సో రీజన్ వచ్చిందనుకో బికాస్ కూడా రాకూడదు. రీజన్ రాలేదు కాబట్టి బికాస్ వాడుతున్నాం. బికాస్ వచ్చినప్పుడు ఆఫ్ అవసరం లేదు. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. 289. ది జర్నలిస్ట్ అలాంగ్ విత్ ద కెమెరా క్రూ వర్ కిడ్నాప్డ్ బై ద మిలిటెంట్స్ లాస్ట్ నైట్. ఇక్కడ అలాంగ్ విత్తో రెండు సబ్జెక్టులు కనెక్ట్ అవుతున్నాయి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏది? జర్నలిస్ట్. సెకండ్ సబ్జెక్ట్ ఏది? ది కెమెరా క్రూ. క్రూ అంటే ఎవరు? కెమెరా క్రూ అంటే ఏంటి? స్టాఫ్, కెమెరాతో పనిచేసే స్టాఫ్ మెంబర్స్. మరి ఆరు ఎయిదర్ ఆర్ నైదర్ ఆర్ అయితే వర్బ్ ఫస్ట్ సబ్జెక్ట్ మీద సెకండ్ సబ్జెక్ట్ మీద ఆధారపడుతుంది. ఆరు ఎయిదర్ ఆర్ నైదర్ ఆర్ కాకుండా అదర్తో వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ఏది? సింగులర్, జర్నలిస్ట్. కాబట్టి వర్ని ఏం చేయాలి? సింగులర్గా చేసుకోవాలి. అంటే వాజ్. ద జర్నలిస్ట్ అలాంగ్ విత్ ద కెమెరా క్రూ వాజ్ కిడ్నాప్డ్ బై ద మిలిటెంట్స్ లాస్ట్ నైట్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది. మరి ఇక్కడ ఎర్రర్ దేనికి సంబంధించింది? కాంకర్డ్, CONCORD. ఇక్కడ అలాంగ్ విత్తో కనెక్ట్ అయింది కాబట్టి వర్బ్ అనేటువంటిది ఫస్ట్ సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ టూ సబ్జెక్ట్స్ ఆర్ కనెక్టెడ్ బై ఆర్, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, దేర్ వర్బ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ది సెకండ్ సబ్జెక్ట్. అక్కడ కాంకర్డ్. ఇక్కడ సబ్జెక్టు వర్బు యాక్సెప్ట్ కావాలి. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 290. She told her son to wait in the car until she does not return from the shop. ఆమె కొడుకు చెప్పింది టు వెయిట్ ఇన్ ద కార్. నానా కార్లో కూర్చో, నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు కార్లో కూర్చో. She told her son to wait in the car until she returns. Until she returned from the shop. Until she returned from the shop. ఇక్కడ మళ్ళా అంటిల్ అంటేనే నెగటివ్, మళ్ళీ డస్ నాట్ రాకూడదు కాబట్టి తీసేయాలి. అంటిల్ సి రిటర్న్డ్ ఫ్రమ్ ది షాప్. ఎందుకు? టోల్డ్ ఆర్ అంటిల్ సి రిటర్న్ ఫ్రమ్ ది షాప్. నేను తిరిగి వచ్చేంత వరకు కూర్చోండి. అంటిల్ సి రిటర్న్ ఫ్రమ్ ది షాప్. జనరల్గా అంటిల్ తర్వాత రిటర్న్ రాకూడదు, ఫస్ట్ పాయింట్ వరపే రావాలా రిటర్న్. అంటిల్ సి రిటర్న్స్ అంటే ఇంకా బాగుంటుంది. ఆర్ అంటిల్ సి రిటర్న్ ఆర్ అంటిల్. సో మొత్తానికి ఏ పార్ట్లో ఉంది? అంటిల్ అంటేనే లిమిటెడ్ సెన్స్. మరి అంటిల్, అన్లెస్ వీటి తర్వాత నాట్ రాకూడదు. నాట్ రాకూడదు అన్నప్పుడు నాట్ను సపోర్ట్ చేస్తున్న డూ, డస్, డిడ్ ఇవి కూడా రావు. అంటిల్, అన్లెస్ తర్వాత నాట్ రాకూడదు. నాట్ రాకూడదు అన్నప్పుడు నాట్ సపోర్ట్ చేస్తున్న డూ, డస్, డిడ్ కూడా రావు. ఎందుకు? అంటిల్ అనేది లిమిటెడ్ అని అర్థం. ఇది కంజంక్షన్కి సంబంధించినటువంటి ఎర్రర్. కాబట్టి ఇక్కడ డస్ నాట్ రాకూడదు. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది మరి? థర్డ్ పార్ట్. దెన్ ద నంబర్ ఆఫ్ ఫ్లూ కేసెస్ ఈజ్ డిక్రీజింగ్ స్లోలీ
థ్యాంక్స్ టు ద టైమ్లీ గవర్నమెంట్ ఎఫర్ట్స్. చాలా మార్లు చెప్పాను, చాలా ఇంపార్టెంట్ ఇది. నంబర్ ముందు ది వస్తే సింగులర్ వర్బ్ రావాలా, సింగులర్. నంబర్ ముందు ఏ వస్తే ప్లూరల్ వర్బ్ రావాలా. ది నంబర్ ఆఫ్ బ్లూ ప్లేసెస్ ఈజ్ డిక్రీజింగ్ స్లోలీ థ్యాంక్స్ టు ది టైమ్లీ గవర్నమెంట్ ఎఫర్ట్స్. ఎక్కడే కానీ ఎర్రరు లేదు. థ్యాంక్స్ టు ది టైమ్లీ గవర్నమెంట్ ఎఫర్ట్స్, గవర్నమెంటల్ ఎఫర్ట్స్, ఎక్కడ ఎర్రరు లేదు. కాంటెక్స్ట్. అయితే ఒక చోట ఎర్రర్ చేసే అవకాశం ఉంది. నంబర్కు ముందు ది వచ్చినప్పుడు ఇక్కడ సింగులర్ వర్బే రావాలి. ఇక్కడ ఆర్ వచ్చింటే అప్పుడు తప్పయ్యేది. దెన్ 292. The principal spotted Indira, which was sitting in the canteen at the time when she should be attending the classes. The principal spotted Indira. మరి ఇందిరా అనేది ప్రాణం ఉన్నది కాబట్టి విచ్ రాకూడదు, మరి ఏం రాలా, హూ. ఇందిరా ఇన్ ప్రిన్సిపల్ స్పాటెడ్ ఇందిరా హూ వాజ్ సిట్టింగ్ ఇన్ ద క్యాంటీన్ అట్ ద టైమ్ వెన్ షీ షుడ్ బి అటెండింగ్ ది క్లాసెస్. ఇక్కడ ద ప్రిన్సిపల్ స్పాటెడ్ ఇందిరా హూ వాజ్ సిట్టింగ్ ఇన్ ది క్యాంటీన్ అట్ ద టైమ్ వెన్ షీ షుడ్ బి అటెండింగ్ ది క్లాసెస్. మరి క్లాసెస్ అటెండ్ అయ్యి ఉండాల్సిన సమయంలో అక్కడ ఉన్నట్లు ప్రిన్సిపల్ ఆమెను గమనించాడు అని అర్థం. కాబట్టి ది ప్రిన్సిపల్ స్పాటెడ్ ఇందిరా హూ వాజ్ సిట్టింగ్, ఇక్కడ పర్సన్ రిలేటివ్ ప్రొనౌన్, హూ, హూమ్, హూజ్కు పర్సన్స్ వాడాలి, విచ్, వాట్, దట్, అదర్ దాన్ పర్సన్స్ వాడాలి. కాబట్టి ఎక్కడ ఎర్రర్ ఉంది, సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది రిలేటివ్ ప్రొనౌన్. Then 293. If I will meet Nayan in the meeting, I will give him your message. ఇది ఏ కండిషన్, ఫస్ట్ కండిషన్. ఇప్పుడే చెప్పాను ఫస్ట్ కండిషన్ ఏంది, ఇఫ్ క్లాజ్ నందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, మెయిన్ క్లాజ్ నందు విల్ ప్లస్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. ఐ విల్ మీట్ అనకూడదు, ఇఫ్ క్లాజ్ నందు విల్ రాకూడదు, నిన్నటి దినం కూడా చెప్పాను. సో ఇఫ్ ఐ మీట్, ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇఫ్ ఐ మీట్ నారాయణ్ ఇన్ ద మీటింగ్ ఐ విల్ గివ్ హిమ్ యువర్ మెసేజ్. ఒకవేళ నారాయణ మీటింగ్లో కలిస్తే నీ మెసేజ్ అతనికి ఇస్తాను. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, మరి ఫస్ట్ పార్ట్లో ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది ఫస్ట్ కండిషన్. విల్ డిలీట్ చేయాలి. దెన్ నెక్స్ట్ 294. వితౌట్ ఎ డౌట్ అహ్మద్ ఈజ్ ది మోస్ట్ సిన్సియర్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్ ఇన్ ద క్లాస్. ఆల్ వచ్చింది, మరి ఆఫ్ ఆల్ ది స్టూడెంట్స్. So without a doubt Ahmad is the most sincere of all the students in the class. ఏంటికి ఆల్ వచ్చింది కాబట్టి స్టూడెంట్స్ అనే ప్లూరల్ నౌన్ రావాలి. ప్లూరల్ నౌన్, సింగులర్ రాకూడదు. ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది నౌన్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, మరి ఫోర్త్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 295. Had it not been raining so heavily, we would have surely gone for a picnic to the hill station. మరి ఇక్కడ had it not been raining so heavily, we would have gone. ఇది ఏ కండిషన్, థర్డ్ కండిషన్. had it not been raining or had it not rained so heavily, we would have surely gone for a picnic to the hill station. మేము అంటే ఏంటి, had it not been rained so heavily or it not been raining so heavily, రెండు ఒకటే కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. ఇది ఏ కండిషన్, థర్డ్ కండిషన్. దెన్ 296. The students dressed them in their trendiest best attires as they attended the annual day program of the college. The student dressed them కాదు, dressed themselves. The students dressed themselves. THEMSELVES. వీటిని ఏమంటామంటే రెఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. రెఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఐకి ఏమొస్తుంది, మై సెల్ఫ్. యూకి ఏమొస్తుంది, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్.
హీకి ఏమొస్తుంది హిమ్సెల్ఫ్, సీకి ఏమొస్తుంది హర్ సెల్ఫ్, ఇట్కి ఏమొస్తుంది ఇట్ సెల్ఫ్, వన్కి ఏమొస్తుంది వన్ సెల్ఫ్, దేకి ఏమొస్తుంది themselves. Reflex pronoun. So the student dressed themselves in their trendiest, best attires. Attires means types. Trendiest అంటే లేటెస్ట్. మరి స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఆ లేటెస్ట్ టైప్స్కి అనుగుణంగా వారికి వారు డ్రెస్ చేసుకున్నారు. యాజ్ దే అటెండెడ్ ది యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఆఫ్ ది కాలేజ్. ఎందుకు ఆ యాన్యువల్ డే ప్రోగ్రామ్ అటెండ్ అయినందువలన. మరి ఎక్కడ రావాలి ఇది? ద స్టూడెంట్ డ్రెస్డ్ దెమ్సెల్వ్స్, వారికి వారు అన్న రిఫ్లెక్స్ గుణమును రావాలి. ఏ పాటలో ఎర్రర్ ఉంది? ఫస్ట్ పాటలో ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు విచ్ చాప్టర్? రిఫ్లెక్స్ గుణం చాప్టర్. దెన్ 297. The reason behind his extraordinary height is due to the malfunctioning of gland situated in the brain. The reason behind his extraordinary height is due to, చెప్పాను రీజన్ వచ్చినప్పుడు మళ్ళా బికాస్, డ్యూ టు, ఓయింగ్ టు రాకూడదు. ద రీజన్ బిహైండ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ హైట్ ఈజ్, కారణం ఏంది? ది మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఏ గ్లాండ్ అట్ సిచ్యువేటెడ్ ఇన్ ది బ్రెయిన్. అతను ఎక్స్ట్రాడినరీగా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే అతని బ్రెయిన్లో ఉన్నటువంటి ఒక గ్లాండ్ సక్రమంగా పనిచేయకపోవడమే, అదే కారణం. కాబట్టి ది రీజన్ బిహైండ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ హైట్ ఈజ్ ది మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ గ్లాండ్. కాబట్టి ఇక్కడ అధిక ప్రసంగం ఏది? డ్యూ టు, అవసరము లేదు. ఇక్కడ రీజన్ వచ్చినప్పుడు డ్యూ టు అనేది అవసరం లేదు. ఏమవుతుంది? ఇది రిడెండెంట్, REDUNDANT, ఎక్సెస్. ఇక్కడ రిడెండెంట్ రిలేటెడ్ వర్డ్. మరి ఎక్కడ ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 298. Unlike these days, he enjoyed reading books and spent quite some time in the library when he was young. Unlike these days, he enjoyed reading books and spending. Reading books and వచ్చింది బ్యాలెన్సింగ్, and spending quite some time in the library when he was young. అతను యువకుడుగా ఉన్నప్పుడు ఈ రోజుల మాదిరి కాకుండా అతను బుక్స్ చదివేవాడు, అట్లాగే కొంత టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడు లైబ్రరీలో. ఇప్పుడు మాదిరి కాకుండా యూత్లో అని అర్థం. కాబట్టి ఇక్కడ అండ్ వచ్చింది. అండుకు ముందు రీడింగ్ బుక్స్, స్పెండింగ్ క్వైట్ అంటే ఏంటి? బ్యాలెన్సింగ్ ఆఫ్ సెంటెన్స్. బ్యాలెన్సింగ్ ఆఫ్ సెంటెన్స్. సో ఏ పార్ట్ లెటర్ ఉంది? సి పార్ట్. I may go to the swimming class tomorrow if I have recovered from the cold. I may go to the swimming class tomorrow. I may go అంటే మే ప్లస్ V1 ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ వచ్చింది. అంటే ఇది ఏ కండిషన్? ఫస్ట్ కండిషనా సెకండ్ కండిషనా? మే ప్లస్ V1 వచ్చిందంటే ఇది ఫస్ట్ కండిషన్ అని అర్థం. ఫస్ట్ కండిషన్ అని అర్థం. ఫస్ట్ కండిషన్ ప్రకారము మే ప్లస్ గో మెయిన్ క్లాజ్ వచ్చి ఇఫ్ క్లాజ్ ఏం రావాలా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రావాలా. ఐ హ్యావ్ రికవర్ రాకూడదు. ఇఫ్ ఐ రికవర్ ఏం రావాలి? ఇఫ్ ఐ రికవర్, RECOVER. ఇఫ్ ఐ రికవర్ ఫ్రమ్ ది కోల్డ్. కాబట్టి ఏ పార్ట్ లేదు ఉంది? థర్డ్ పార్ట్. ఫస్ట్ కండిషన్. వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్? ఇఫ్ క్లాజ్ నందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, మెయిన్ క్లాజ్ నందు మే, షెల్, కెన్, విల్ ప్లస్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. ఇక్కడ మే ప్లస్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ వచ్చింది కాబట్టి అక్కడ ఏం రావాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రావాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏం రావాలంటే ఏం రావాలి? ఇఫ్ ఐ రికవర్, ఐ ప్లస్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఇది ఫస్ట్ కండిషన్కి సంబంధించిన ఎర్రర్. దెన్ ద ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ దట్ ది ట్యాక్సెస్ విల్ బీ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. The Prime Minister announced that the taxes will be increasing from the beginning of next year. ఇక్కడ అనౌన్స్డ్.
ది ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ దట్ ద ట్యాక్సెస్ విల్ బీ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్. ఇంక్రీజ్ అనౌన్స్ చేశాడు, నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ నుంచి పెరగబోతున్నాయని. ది ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ దట్ ద ట్యాక్సెస్ విల్ బీ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్. ది నెక్స్ట్ ఇయర్ అనౌన్స్ చేశాడు, నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ నుంచి పెరగబోతున్నాయప్ప అని చెప్పాడు. కాబట్టి అది రిలేటెడ్ టు ద ఫ్యూచర్, దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. అనౌన్స్ చేశాడు. ది ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ దట్ ద ట్యాక్సెస్ విల్ బీ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ది నెక్స్ట్ ఇయర్. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్లో పెడుతున్నాం అనుకుంటే అప్పుడు ఏం కావాలా, ఈ విల్ బీ ఏం కావాలా, వుడ్ బీ. ది ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ దట్ ద ట్యాక్సెస్ వుడ్ బీ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్. అప్పుడు అది కరెక్ట్ అయిపోతుంది. అప్పుడు ఇదేమవుతుంది, ఇండైరెక్ట్ స్పీచ్. అయినా ఇక్కడ తప్పు ఉంది, ది కూడా రావాలి. సో ఎనీహౌ ది ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ దట్ అన్నాను కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ దట్ ది ట్యాక్సెస్ వుడ్ బి, కాబట్టి ఏ పార్ట్లో ఏదో ఉంది, సెకండ్ పార్ట్లో ఏదో ఉంది, ఇంక్రీజింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్. నిన్న దినం చెప్పాను, లాస్ట్, ఓన్లీ, నెక్స్ట్, ఇవేంటివి అడ్జెక్టివ్స్. వీటికి ముందు ఏం వాడాలా, ది అనే డెఫినెట్ ఆర్టికల్ వాడాలి. కాబట్టి ఇక్కడ ఏం రావాలి, ది నెక్స్ట్ ఇయర్, బిగినింగ్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్ అని కూడా ఉండాలి. సో బి పార్ట్లో ఎర్రర్ ఉంది, డి పార్ట్లో కూడా ఎర్రర్ ఉంది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బి పార్ట్లోనే ఎర్రర్. ఎందుకంటే ఇట్ ఈజ్ ఇన్ ది ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో మరి ప్రీవియస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ కావాలి, మరి అట్లాగే విల్, వుడ్ కావాలి. ఇక్కడ అనౌన్స్ వాడారు, దట్ కంజంక్షన్ వచ్చింది కాబట్టి వుడ్ బి వాడాలి. కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ ది ఇండైరెక్ట్ స్పీచ్. ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. మీరు బాగా గమనించినట్లయితే ఈరోజు మొత్తం 50 సెంటెన్సెస్లో మనము వర్బ్ చాప్టర్ కవర్ చేశాం, నౌన్ చాప్టర్ కవర్ అయిపోయింది, ప్రిపోజిషన్ చాప్టరు కవర్ అయిపోయినది, ఇంగ్ ఫామ్ యూసేజీ కవర్ అయింది. దెన్ నెక్స్ట్ రిడెండెన్సీ, ఏది అవసరము లేదు పదము రిడెండెంట్ చేయాలనేది అవసరం, ఇది కవర్ అయిపోయింది. దెన్ ప్యాసివ్ వాయిస్ కూడా కవర్ అయిపోయింది. దెన్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేసింది. దెన్ రిలేటివ్ ప్రొనౌన్ ఒకటి వచ్చింది, రిలేటివ్ ప్రొనౌన్ యూసేజ్ ఒకటి వచ్చింది, చూసారా. దెన్ టెన్సెస్ వచ్చాయి, అట్లాగే కండిషనల్ సెంటెన్సెస్ వచ్చాయి. కండిషనల్ సెంటెన్సెస్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, ఇవి వచ్చాయి. చూడండి, ఇన్ని మనకు ఆల్మోస్ట్ కాంటెక్స్ట్ రిలేటెడ్ కొన్ని చేశాము, సందర్భానుసారంగా కొన్ని మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. అట్లాగే అడ్జెక్టివ్ చాప్టర్ మీద 1-2 క్వశ్చన్స్ వచ్చాయి. అట్లాగే కేసెస్, నామినేటివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొజిటివ్ కేసు గురించి కూడా చదివినాము. అట్లాగే అడ్వర్బ్ మీద 2 వాక్యాలు వచ్చాయి ఈరోజు. అట్లాగే కాంకర్డ్ మీద 1-2-3 వాక్యాలు వచ్చాయి. అంటే సబ్జెక్ట్ వర్బు ఏది కనెక్ట్ కావాలనేది. అట్లాగే ఆర్టికల్ చాప్టర్ మీద 1-2 సెంటెన్స్లు వచ్చాయి. చూడండి, ఇన్ని వాక్యాలు మనము చదివినాం. సో ఇవి వర్బు, నౌన్, ప్రిపోజిషన్, ఇంగ్ ఫామ్, రిడెండెంట్, ప్యాసివ్ కేస్, ఇండైరెక్ట్ స్పీచ్, రిలేటివ్ ప్రొనౌన్స్, టెన్సెస్, కండిషనల్ సెంటెన్సెస్, కాంటెక్స్ట్, అడ్జెక్టివ్, కేస్, అడ్వర్బ్, సో అట్లా కాంకర్డ్, దెన్ ఆర్టికల్. సో దరిదాపులా 16 ఐటమ్స్ ఈరోజు కవర్ చేశాం 50 సెంటెన్సెస్లో. ప్రతిరోజు ఇలా రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఎందుకు ఇంగ్లీష్ రాదు చెప్పండి. కాబట్టి దయచేసి బీ రెగ్యులర్ టు ద క్లాసెస్. 1 hour 15 minutes, 1.5 hour పడుతుంది. ఓపిక్గా వినండి, విని 10 మందికి చెప్పండి. చెప్తే 10 మందికి ఉపయోగపడుతుంది. చెప్పాను కదా, మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నా 7702726669కు కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ ఆఫ్లైన్ ఎగ్జామ్స్
స్టార్ట్ అయినాయి. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మీకు 11/6/2021 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. అట్లాగే 14/6/2021 నుంచి మండే SBI మెయిన్స్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. దెన్ ట్యూస్డే అట్లాగే వెడ్నెస్డే వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ 2 ఎగ్జామ్స్ పెడతారు డైలీ. దెన్ మళ్ళీ థర్స్డే మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. దెన్ మళ్ళీ ఫ్రైడే సాటర్డే వచ్చేసి డైలీ ప్రిలిమ్స్ 2 ఎగ్జామ్స్ పెడతారు. అంటే వారంలో మెయిన్స్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ 4 ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ మెయిన్ ఎగ్జామ్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా SBI అప్లై చేసుకొని ఉన్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇమీడియట్లీ మీరు నంద్యాలకు వచ్చి ఆఫ్లైన్ మోడ్లో జాయిన్ అయిపోయి ఎగ్జామ్స్ రాసుకుంటూ ఈ మంత్ 14వ తేదీ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా 11th నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ కావచ్చు. 14th నుంచి ఎవ్రీ వీక్ 2 మెయిన్స్ వస్తాయి, ఎవ్రీ వీక్ 4 ప్రిలిమ్స్ వస్తాయి. వీటికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్లీజ్ కైండ్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి జాయిన్ కావచ్చు. ఈ క్లాసెస్ మీరు విని 10 మందికి పర్కులేట్ చేసి వినేటట్లుగా చేయండి. ధర్మో రక్షతి రక్షితః.